శుభములు కలుగు నీకు. అరుంధతి హాసినిని లోపలికి తీసుకువెళ్ళి తలుపులు వేస్తుంటే హాసిని నన్ను చూసిన చూపు నేను మర్చిపోలేను. అమ్మా నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోతున్నావా అని చూసిన చూపు అయ్యో అది చిన్నప్పుడు అది ఇంట్లో అల్లరి చేస్తూ పరుగులు తీస్తూ ఉంటే పైకి ఎంత కోప్పడినా మనసులో ఎంతో ముచ్చట పడిపోయేదాన్ని. నా కూతురు ఎంత చలాకీ పిల్లో ఎంత హుషారైందోనని సంబరపడిపోయేదాన్ని. దాన్ని చూస్తే ఇది ఎక్కడైనా బతికేయగలుగుతుందని చాలా ధైర్యంగా అనిపించేదమ్మా నాకు. కానీ ఈరోజు నాలో ఆ ధైర్యం లేదమ్మా, చచ్చిపోయిందమ్మా. పెళ్ళైన పిల్లని ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవాలని ఆశ తల్లికుంటుంది. ఆ ఇంట్లో నా చిన్న కూతుర్ని ఎప్పుడు చూస్తానో, అసలు చూస్తానో లేదో, అసలు చూడనిస్తారో లేదో. కృష్ణమ్మ అలానకే, అలా ఏమీ జరగదే. మన పిల్లని మనం చూసుకోకుండా ఎవరు ఆపరే. కాదు పిన్ని, నాకు నా కూతురు కావాలి. నేను దాన్ని చూడాలి. పరాయి ఒక్కసారి వెళ్ళి దాన్ని నా దగ్గరికి తీసుకురా అమ్మా. నేను దాన్ని చూడాలమ్మా, చూడాలి. ఊరుకోమ్మా. అదెలా కుదురుతుంది? అరుంధతి దాన్ని ఇప్పుడు పంపించదు. ఇప్పుడు ఇంకా అది రావడం పోవడం దాని చేతుల్లో లేదే, మన ఇష్టం కూడా కాదు. అయితే నేనే వెళ్తాను. అమ్మా, హాసిని దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను, దానికి ధైర్యం చెప్తాను. అన్నీ తెలిసిన దానివి నువ్వే ఇలా మాట్లాడుతున్నావేంటమ్మా? అమ్మా ఆగమ్మా, అక్కడికి ఇప్పుడు మనం వెళ్ళటం కరెక్ట్ కాదమ్మా. లేదు, ఎందుకు కాదు? ఏం పర్వాలేదు, నేను వెళ్ళి చూసొస్తాను. ఇప్పుడు ఆయన వెళ్ళడం కూడా పద్ధతి కాదు. ఏం కాదు, ఒక్కసారి మాట్లాడొచ్చేస్తాను. కృష్ణమ్మ ఆగవే, ఊళ్ళో వాళ్ళ ముందు బాగోదే. లేదు పిన్ని, ఆఖరిసారి హాసిని నిస్సహాయంగా నన్ను చూసింది పిన్ని. ఆ చూపు నన్ను ఇంకా గుర్తు చేస్తోంది. నేను వెళ్ళి చూసొస్తాను. హాసిని, ఎంతమంది పెద్దవాళ్ళం అక్కడ దాన్ని ఒంటరిగా వదిలేసి వచ్చేసాం కదా. నీకేం కాదమ్మా అని ధైర్యం చెప్పేసి వస్తాను. నన్ను వెళ్ళనివ్వండి అమ్మా. నా కూతురు ఒంటరిదైపోయింది అక్కడ. నన్ను వెళ్ళనివ్వండి, నన్ను వెళ్ళనివ్వండి అమ్మా. అమ్మా హాసిని, అమ్మా హాసిని. కృష్ణమ్మ లేమ్మా. అమ్మ లేమ్మా. కృష్ణమ్మ నా కూతుర్ని నాతో పంపించండి అయ్యా. నా హాసిని నేను వదిలి ఉండలేనయ్యా. హాసిని
ఎందుకు చేసిందో ఇంత పని బూడిద చేసింది బాసటని ఏయ్, నువ్వేంటి ఇక్కడున్నావు? ఇక్కడ కాకపోతే ఎక్కడ ఉండాలి? ఇది నా గది. అయితే ఏంటి? హే, నా గదిలో నువ్వు ఉండడానికి వీల్లేదు. ఓ బయటికి. ఎక్కడికి పోవాలి? ఎక్కడికి పోవాలి? హే, డోంట్ ఇరిటేట్ మీ. నీకు నచ్చిన చోటుకి పో. నాకు నచ్చిన చోటు మా ఇల్లు. అక్కడికి వెళ్ళిపోతే ఈ ఊరు వాళ్ళు మిమ్మల్ని సోషల్ బాయ్కాట్ చేస్తామన్నారు. నీకు ఓకేనా? ఇదిగో, నాకు చిరాకు తెప్పించుకో. నాకు నువ్వు చిర్రెత్తించుకు. అసలే అమ్మకి మా అక్కలకి దూరం అయిపోయానని ఇరిటేషన్ లో చాలా తిక్కగా ఉన్నాను. హే, నీకెలా ఉంటే నాకేంటి? ముందు పో బయటికి. ఏయ్, నీకు చిరాగ్గా ఉంటే నువ్వే పో బయటికి. నీకు చిరాగ్గా ఉంటే నువ్వే పో బయటికి. పో బయటికి. మర్యాదగా మాట్లాడు, లేదంటేనా? లేదంటే ఏం చేస్తావా? ఏం చేస్తావు? కొడతావా? నువ్వు కొడితే ఊరుకుంటాననుకుంటున్నావా? నువ్వు కొడితే ఊరుకుంటాననుకుంటున్నావా? నేను మీడియాలో వచ్చి కమెంట్సే పట్టించుకోను, కానీ లైవ్ లో మాత్రం కౌంటర్ ఇచ్చిస్తాను. హే, ఆపు. అసలు ఇదంతా నీ వల్ల జరిగింది. నా వల్ల? నా వల్ల ఏం జరిగింది? గుళ్ళో నువ్వు కాలడ్డు పెట్టడం వల్లే మా ఇంటి ముందు అంత పెద్ద గొడవ జరిగింది. ఇప్పుడు ఇక్కడ నీతో చెత్త డిస్కషన్ జరుగుతుంది. ఇదంతా నీకు కాలు అడ్డం పెట్టడం వల్ల జరగలేదు. నువ్వు ఈ ఊళ్ళోకి రావడం వల్ల, మమ్మల్ని మోసం చేయడం వల్ల జరిగింది. దానికి నేను శిక్ష అనుభవించేశాను. కాదు, నాకు శిక్ష వేశారు. నాకు శిక్ష వేశారు. నా జీవితంలోని సంతోషాన్ని దూరం చేశారు. నా వాళ్ళకి దూరం చేశారు. దీనికి కారణం నువ్వు. హే, నోర్మై. నువ్వే మూసుకో. ఏయ్, హే, ఏంటి మా ఇంటికి వచ్చి మా మీద అరుస్తున్నావు? ఏంటి మా ఇంటికి వచ్చి మా మీద అరుస్తున్నావు? ఇది మీ ఇల్లు కాదు. నీ ఇంట్లో చూపించుకో నీ లేబర్ బుద్ధులు, నీ లేబర్ అరుపులు. ఇక్కడ నీకంత సీన్ లేదు. మా ఇంట్లో వాయిస్ పెంచి మాట్లాడడానికి వీల్లేదు. పెద్దవాళ్ళు ఉన్నప్పుడు చిన్నవాళ్ల గొంతు అస్సలు వినబడ్డానికి వీల్లేదు. నువ్వు ఇంటికి పెద్దవా? నువ్వు ఇంటికి పెద్దవా? పెద్దవా? నీకంటే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అంటే మీ ఇంట్లో చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుందా? ఏయ్ ఏయ్, ఏయ్, అరవకు, అరవకు. నేను ఇరిటేషన్ లో ఉన్నప్పుడు నా మీద అరిస్తే మొహం పగలగొట్టేస్తాను. నా మీద అరిస్తే మొహం పగలగొట్టేస్తాను. నీ గొంతు పెంచితే నా గొంతు ఇంకా పెంచుతాను. నువ్వు రేజ్ అయితే నేను రెచ్చిపోతాను. నువ్వు రేజ్ అయితే నేను రెచ్చిపోతాను. నీ కమెంట్ ఫోర్స్ గా ఉంటే నా రిప్లై రీసౌండ్ వస్తుంది. నా రిప్లై రీసౌండ్ వస్తుంది. ఎందుకంటే ఇదంతా మొదలు పెట్టింది మీ అన్నయ్య. మీ అన్నయ్య మంట పెట్టింది మీ అందరూ. మంట పెట్టింది మీ అందరూ. అది మీరే ఆర్పాలి. నేను ఆర్పను, అస్సలు తగ్గను. తగ్గకపోతే నిన్ను రేఖా 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 తప్పు చేసినోడు తగ్గాల్సిందే.
మన ఇంట్లో చిన్నవాళ్ళు పెద్దవాళ్ల ముందు గట్టిగా మాట్లాడరు. ఈ పిల్ల మనందరికంటే చిన్నది, కానీ మనందరికంటే గట్టిగా మాట్లాడుతోంది. భర్తం లేదు, అత్తం లేదు, అందరి ముందు అంత గట్టిగా అరుస్తోంది. ఆ పిల్ల ఈ ఇంటి కోడలిగా అడుగుపెట్టింది అంటే ఇంకా జీవితాంతం మనం జీవితాంతం ఈ పిల్లతో గొడవలు పడుతూ ఉండాల్సిందేనా? జీవితాంతం తనని భరించాల్సిందేనా? నాకెందుకో ఇది రావణ కాష్టంలో అనిపిస్తోంది. ఇది ఇలా జరిగి ఉండకూడదు నాన్న. ఏది ఎలా జరగకూడదంటున్నావురా? విక్కీకి హాసినికి పెళ్లి డాడీ. డాడ్, మీరు నవ్వుతున్నారేంటి? అరే, 2 శత్రు కుటుంబాల మధ్య లైఫ్ లాంగ్ కలిసి ఉండాల్సిన పెళ్లి బంధం ఏర్పడింది. హాసిని పాపం చిన్నది అందరికంటే. అసలు తను ఆ ఇంట్లో ఎలా ఉండగలదు డాడ్? శత్రువు ఇంట్లో ఎలా ఉంటుంది? అసలు ఈ పెళ్ళే జరగకుండా ఉండాలి డాడ్. జరగకూడదు అనేది మన ఆతృతరా, కానీ ఇక్కడ ఎప్పుడూ జరగాల్సిందే జరుగుతుంది. అది నిర్ణయించేది ఆ పైవాడేరా. డాడ్, నేను ఎమోషన్స్ గురించి మాట్లాడుతుంటే మీరేంటి డివోషన్ మాటలు మాట్లాడుతున్నారు? రే, ఏ ఎమోషన్ అయినా డివోషన్తోనే లింక్ అయి ఉంటుందిరా. డివోషన్తోనే మొదలవుతుంది, డివోషన్తోనే ముగుస్తుంది. అంటే ఇప్పుడు జరిగింది మంచేనంటారా? ఏమోరా, నాకేం తెలుసు. అది చెప్పాల్సింది కృష్ణమ్మ వాళ్ళు. ఈ పెళ్లి వల్ల ఏం జరిగినా ఆ ఫలితం అనుభవించాల్సింది వాళ్లే. ఆ ఫలితం వాళ్ళకి మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. అది వాళ్లే భరించాలి, వాళ్లే చెప్పాలి. డాడ్, అంటే హాసిని గురించి వాళ్ళ అమ్మగారు ఎంత టెన్షన్ పడుతుంటారో, అసలు వాళ్ళు అక్కడ ఎంత బాధపడుతుంటారో అసలు ఆలోచిస్తేనే నాకు చాలా బాధగా ఉంది డాడ్. అసలు కృష్ణమ్మ గారి కుటుంబం మీద పగబట్టిన అరుంధతి గారి ఇంట్లోకి వెళ్ళింది హాసిని. ఆ గుహలోకి వెళ్ళిన లేడి పిల్లని, ఆ సింహం ఏం చేస్తుందోనని డాడ్ నాకెందుకు చాలా భయంగా ఉంది. చూడరా, విలన్ డెన్లోకి హీరోయిన్ ఒకతే వెళితే ఏమవుతుంది? ఇక్కడ కూడా అదే అవుతుంది. హాసిని జీవితం ఇంకా కుక్కల జింపిన విస్తరే. నాన్న, ఇదిగోరా. అవునా, ఇంట్లో వాళ్ళ బతుకులైతే 3 ముక్కలాటే. వాళ్ళు వీళ్ళు ఎప్పుడు కొట్టుకు చేస్తారా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. వాళ్ళ మధ్య చిన్న గొడవ జరిగినా సంబరపడిపోయేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళకి మధ్య బంధుత్వమే కలిసింది. ఇప్పుడు ఏకంగా స్వీట్స్ చేయించడమేంటో. ఓ పిచ్చిమొద్దు, నీకింకా అర్థం కాలేదే? ఇప్పుడు హాసినిని ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా ఏడ్పిస్తుంది అరుంధతి. తన కూతుర్ని అరుంధతి ఏం చేస్తుందో అని టెన్షన్తో అక్కడ చచ్చిపోతుంది కృష్ణమ్మ. ఇంకా వాళ్ళింట్లో ప్రతి క్షణం నరకమే. మన ఇంట్లో ప్రతిరోజు పండగే. విక్కీ హాసినిని భార్యగా ఏలుకోడంటారా? ఏంటే ఏలుకునేది? నూజువీడి సంస్థానం. ఒకవేళ ఏ వర్షం కురిసిన రాత్రో వాడు ముందుకెళ్లాలని ఆశపడినా అరుంధతి జనరేటర్ సాయంతో ఆ ఇంట్లో లైట్లన్నీ వెలిగించి పెట్టి వాళ్ళిద్దరిని కలవనీయకుండా అడ్డంగా నిలబడి ఉంటుంది. మరింకా హాసిని అక్కడెందుకుంటుంది? ఉండక చస్తుందా? మొగుడు వెనక పెళ్ళాన్ననుకుని, దేవుడిచ్చిన బంధం అనుకుని ఆ పిల్ల ఆ విక్కీ వెనక ఆ ఇంట్లోకి వెళుతుంది. ఇక నుంచి ఆ ఇంట్లో ఆ పిల్ల
వంట మనిషో అంట్లు మనిషో అసలు ఇంటి మనిషో బయటి మనిషో ఏమీ అర్థం కాక గిలగిల గిలగిల కొట్టుకుంటుంది. నాన్న నాకు డౌటు. ఏంట్రా అది? నువ్వు హాసిని మీద చూపించిందంతా నిజంగా కోపమేనా లేకపోతే నటనా? నటనేంట్రా? అదే హాసినిని కూడా నన్ను కన్నట్టే కన్నావు కదా, మరి కూతురంటే అంత ప్రేమ లేకుండా ఇంత కోపంగా మాట్లాడుతుంటే డౌట్ వస్తుంది. నోర్మీరా, వాళ్ళ మీద నిజంగా ప్రేమే ఉంటే నువ్వు అసలు భూమి మీద ఉండేవాడివే కాదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకో. నాకు కావాల్సింది కూతుళ్ళు కాదురా, ఎప్పటికీ నాకు కొడుకే కావాలి. అందుకే వాళ్ళ చావు వాళ్ళని చావమని వదిలేసి వచ్చాను. ఇప్పుడు ఇంకా నిజంగా చచ్చారు. వాళ్ళని అరుంధతి ఆడేసుకుంటుంది. చూస్తూ ఉండండి. అమ్మమ్మా, ఇంట్లో ఎవరు భోజనం చేయలేదేంటి? ఏదో అనుకుని ఈ ఊరికి తిరిగి వచ్చాం. ఊహించని ఒక్క సంఘటన మొత్తం మార్చేసింది. విక్కీ గురించి ఎన్నో కలలు కన్న అరుంధతికి చేతులు నరికేసినట్టు చేసేసింది ఆ హాసిని. తనేమీ చేయలేదమ్మమ్మా. నేను చెయ్యనివ్వను. బలవంతంగా విక్కీ చేత తాళి కట్టించుకొని మన ఇంట్లోకొచ్చినంత మాత్రాన ఈ ఇంట్లో తనకి పర్మనెంట్ ప్లేస్ దొరికిందేమో అనుకుంటుందా హాసిని? తన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అనుకుంటుంది. అనుకోవడం కాదమ్మా, చేస్తుంది కదా. అది నోరు పెంచి మాట్లాడితే అమ్మ చిరాకు పడి లేబర్ మనుషులు ఇంతే అని సరిపెట్టుకుని పక్కకు వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ నేను మాత్రం వెళ్ళను. దాన్ని ఇంటి నుంచి వెళ్ళిపోయేలా చేస్తాను. ఇంటి నుంచి పంపించేస్తావా? హా, అవునమ్మమ్మా, కన్ఫర్మ్గా పంపించేస్తాను. మన ఇంటికొచ్చి విక్కీ మీద నా మీద అరుస్తుందా, నా మొహం పగలగొడతానంటుందా? దానికి మన ఇంటి పని మనిషిగా కూడా పనికిరాని దానికి అంత పొగరా? మన ఇంట్లో అది ఉండడానికి వీల్లేదు. కానీ ఎలా పంపిస్తావమ్మా? ఏమో అమ్మమ్మా, ఎలా పంపిస్తానో తెలీదు. కానీ పంపించేస్తాను. దారుణంగా అవమానించి పంపిస్తాను. ఆగు, ఏం చేస్తున్నావు? ఏ, నీ కళ్ళున్నాయిగా, నీ కళ్ళున్నాయిగా. ఏ, సిగ్గులేదా నీకు? మా ఇంట్లో మమ్మల్ని అడగకుండానే భోజనం చేస్తావా? మిమ్మల్ని అడగాల? ఎందుకు అడగాలి? నాకు నచ్చినా నచ్చకపోయినా ఇది నా మెళ్ళో తాళి కట్టినోడి ఇల్లు. ఇక్కడ ఎన్ని రోజులు ఉంటానో తెలీదు. మీ అందరితో ఎన్ని రోజులు ఫైటింగ్ చేయాలో తెలీదు. నేనొక్కదాన్ని. మీరందరూ వాగుతూ ఉంటే సమాధానం చెప్పడానికి నా ఓపిక కావాలి కదా, అందుకే తింటున్నాను. నోటికొచ్చినట్టు వాగావంటే? రేఖ, వాళ్ళు మాట్లాడారని మనలాంటి పై స్థాయి వాళ్ళు కిందకి దిగి మాట్లాడకూడదు. ఏం చేయమంటావమ్మమ్మా? ఇది మాట్లాడే మాటలకి, దీని బిహేవియర్కి నాకు ఒళ్ళు మండిపోతుంది. మండితే వెళ్ళి చల్లగా స్నానం చేయి. అంతకు మించి నువ్వేం చేయలేవు. రేఖ, ఇందాకేగా ఓ గొడవ అయింది, మళ్ళీ ఎందుకు? ఏమ్మా, నీకు భోజనం చేయడానికి ఓ పద్ధతి లేదా? ఇలా తిరుగుతూ తింటావా? ఇంట్లో మేమెవ్వరం భోజనం చేయకుండానే నువ్వు తింటున్నావు. నీకు తెలుసా ఆ విషయం? ఎవరు తింటే నాకేంటి, తినకపోతే నాకేంటి? ఎవడికి మాడితే వాడు తింటాడు.
హాసిని నాకు దూరం అయిపోయావా? అమ్మ నీకు వద్దా? అమ్మ మీద అలిగావా తల్లి? వద్దమ్మా, అలాగమ్మా, నేను తట్టుకోలేను. అరే తాడు బాగా పాతదైపోయినట్టుంది, అందుకే తెగిపోయింది. మన జెండా కింద పడిపోకూడదు, పట్టుకోండ్రా.